హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ముందు చూపుతో చాలా కుళ్ళొచ్చేస్తుంది. నేను నిన్న కూడా కాంతారాకి సంబంధించి వేరే ఛానల్స్‌లో చేసుకుంటే చాలా అగ్రెసివ్‌గా మాట్లాడా. కరెక్ట్ టైం వచ్చింది, తొక్కి పడేయాలి సినిమాని, మనం బ్యాన్ చేసి పడేయాలి, బాయ్‌కాట్ చేసేయాలని అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే అరే! నిజమే కదా! పవన్ కళ్యాణ్ గారు భలే ఆలోచించారే అనిపించింది. అంటే ఆయన సిద్ధాంతాలు ఏమి ఊరికనే పెట్టుకోలా. జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు. అంటే కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని, భాషలను కలిపేటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇప్పుడు చాలా చక్కగా అమలు పరుస్తున్నారు అని చెప్పి అనిపించింది. ముఖ్యంగా కర్ణాటకలో మన తెలుగు సినిమాల్ని నిన్నొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాని కూడా చాలా దారుణంగా అడ్డుకుని అక్కడ ఆడనివ్వకుండా, సినిమాని ప్రదర్శనివ్వకుండా బాయ్‌కాట్ చేయాలి తెలుగు సినిమా అని చెప్పి తెలుగుకి సంబంధించినటువంటి భాష మీద, లేదంటే అక్కడ కన్నడంలోనే ఉండాలనే దాని మీద గతంలో చాలా సార్లొచ్చింది. చెప్పాలంటే అటు 'కల్కి' కావచ్చు, 'త్రిబుల్ ఆర్' కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, చాలా సినిమాల మీద. అటు 'సంక్రాంతికి వస్తున్నామని' ఇంకొకటను. ఎన్నో సినిమాల మీద కన్నడంలోనే ఉండాలి, కన్నడ భాష మీదకి సంబంధించిన పోస్టర్‌లే కనిపించాలి, అలాంటి భాషతో ఉంటేనే ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి, లేదంటే బాయ్‌కాట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక ఉద్యమంలాగా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సినిమాల్ని ఈటిల్ని బహిష్కరించారో, ఆటిల మీద మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనకొచ్చింది కదా! మనం కూడా తొక్కేద్దాం. మనం ఎంతసేపు పడాలా? ఇన్ని సంవత్సరాలు మనం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'కేజీఎఫ్' రిలీజ్ అయింది. లేదంటే ఇంకొకటి రిలీజ్ అయింది. అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఇక్కడ మంచి ఎవరు 'సలార్', 'ప్రశాంత్ నీల్' లాంటి వ్యక్తులు, లేదంటే ఇంకొకళ్ళు 'ఉపేంద్ర' గారు, ఇంకొకళ్ళు 'సందీప్ కిచ్చాను' బోలెడు సినిమాలు రిలీజ్ చేసుకున్నాం. మనం ఎప్పుడు చేయంది మనం ఇంత చేతగానితనమా అని అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ 'కాంతారా'కి సంబంధించి టికెట్ల రేట్లు పెంచుతూనే ఈ ఇష్యూ గురించి కూడా వాళ్ళకి తెలిసింది. మన సినిమాలను ఆపుతున్నప్పుడు మనం కూడా వాళ్ళ సినిమాని ఆపాలి. అలాగే టికెట్ల రేట్లు పెంచుకోకుండా మనం అడ్డుకట్ట వేయాలి అన్నట్టుగా ఆయన దగ్గర ప్రతిపాదనలు వస్తే, అస్సలు వద్దు. అలాంటి పనులు చేయొద్దు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, రాష్ట్రాల మధ్య ఇలాంటి అడ్డంకులు సృష్టించొద్దు. మనమే ఇంకా హుందాగా వ్యవహరించాల్సింది పోయి, ఇలాంటి వాటిల్ని పెంచి పోషిస్తే ఎలా అని చెప్పి చాలా చక్కగా, అంటే అక్కడున్న వాళ్ళు సైతం సిగ్గుపడేలాగా, అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు 'ఓజియా' లేదంటే తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్కడ ఏవైతే ప్రదర్శిస్తున్నారో వాటిని అడ్డుకున్నారో, అర్రే! మనం ఇలా చేసామేంటి అని తప్పుగా ఫీల్ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకున్నటువంటి స్టేట్మెంట్ కనిపించింది. మనం అక్కడ భాషను, అంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఈసారి కాకపోతే ఇంకోసారి. ఎందుకంటే మనకి కర్ణాటకకి, కన్నడ భాషకి, మనకి చాలా ఆ లిపి కావచ్చు అన్నీ కూడా చాలా దగ్గర సంబంధాలుంటాయి. అలాగే భాషే కాదు, అక్కడ ఉన్నటువంటి యాసలు, అలాగే అక్కడ ఉండేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి అటు తెలుగువారికి, కర్ణాటకకి చాలా దగ్గర సంబంధాలుంటాయి. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం అనేది మన ఇక్కడి నుంచి మొదలుపెడితే శ్రీకృష్ణదేవరాయలు గారిది కర్ణాటకలో ఉన్నటువంటి ఎక్కడో వరకు విస్తరించున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమ్మేళనం ఉన్నటువంటి మన 2 రాష్ట్రాల మధ్య అయితే అంటే తమిళం అయినా సరే, ఇంకొక భాష అయినా సరే, హిందీ వాళ్ళైనా సరే. కానీ మనం కలపాలే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకొకటి చేయకూడదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది బెంగుళూరులో, కర్ణాటకలో సెటిల్ అయ్యి ఉన్నవాళ్ళు ఎక్కువ. బళ్ళారి కావచ్చు, రాయచూరు కావచ్చు, ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ జనాభా మన తెలుగు వాళ్ళే ఉండటం. మనందరికీ తెలుసు. అంత అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి కానీ, తెలుగు సినిమా హీరోలకి కానీ అక్కడ ఉన్నారు అంటే ఆలోచించండి. సో, ఇలాంటి టైంలో మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు. మనం వాళ్ళొచ్చి అడిగారు. డెఫినిట్‌గా మీరు ఇవ్వండి. రేట్లు పెంచుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించండి. అంతేగాని ఇలా మనం చేయొద్దు. వాళ్ళు తెలుసుకుంటారు. మనం అక్కడ ఉన్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి పెద్దలతో, హీరోలతో మాట్లాడదాం. ఎందుకంటే తెలుగు సినిమా ఇక్కడ ఇండస్ట్రీకి, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పెద్దలకు, అంటే గతంలో 'రాజ్ కుమార్' గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళ కొడుకులు 'పునీత్ రాజ్ కుమార్' గారు కావచ్చు, 'శివరాజ్ కుమార్' గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, అలాగే 'ఉపేంద్ర' గారు కావచ్చు, మనకి 'సందీప్ కిచ్చా' గారు కావచ్చు, చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళున్నారు. హీరోయిన్స్ ఉంటున్నారు. ఎంత అవినాభావ సంబంధాలు, చాలా ప్రాణం పెట్టి మనం అంటే ఇష్టపడతా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అప్రోచ్ అవుదాం. ఇలాంటి పరిస్థితులు మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి మనమే ఒక అడుగు ముందుకేసి వెళదాం. తగ్గామనుకుంటున్నారా? అనుకోనివ్వండి. నష్టమేముంది? మనం అగ్రెసివ్‌గా వెళితే మన వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే అక్కడున్న వాళ్ళు హైదరాబాద్‌లో కావచ్చు, ఆంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల వాళ్ళు సెటిల్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం తగ్గాలి. అవసరమైతే తగ్గినంత వల్ల మనకి నష్టమేమి లేదు. నువ్వు తగ్గిపోయావు, మీకు ఇది లేదు, చీమునెత్తురు లేదని మనల్ని అనుకున్నా కూడా మనం ఏమీ ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు. డెఫినిట్‌గా మనం మన భాషల్ని, మన సంస్కృతుల్ని, అటు కర్ణాటక ప్రజల్ని మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అడగగానే ఈ మిగతా రాష్ట్రాలు, మిగతా గవర్నమెంట్, ఎందుకంటే కాంగ్రెస్‌కి, బీజేపీకి అస్సలు పడదు. ఎన్‌డీఏ కూటమికి, ఇండియా కూటమికి అస్సలు పడదు. అలాంటి ఈ టైంలో కూడా
పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పవర్ఫుల్ లీడర్, అటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అక్కడ కర్ణాటక ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు ఏదైనా లింక్ పెట్టచ్చు, మీరు ఇది చేయండి అది చేయండి అప్పుడు చూస్తామని చెప్పచ్చు, లేదంటే చేస్తాంలే అని చెప్పేసి వదిలేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అడగగానే కుంకి ఏనుగుల్ని మనకి పంపించి ఎంత హెల్ప్ చేశారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాణ నష్టం పంట నష్టాన్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు మన సినిమాలు కూడా చాలా సినిమాలు అక్కడ హ్యాపీగా ఆడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని కొన్ని చోట్ల కొంతమంది కొంచెం అగ్రెసివ్గా పాలిటిక్స్గా వాళ్ళకి ఏదో పేరు రావాలనో ఇంకొకటి రావాలనో చేసేటువంటి పనుల వల్ల అక్కడ ఇక్కడ ఉండేటువంటి కల్చర్ దెబ్బతింటుంది. గతంలో కూడా తమిళనాడు కర్ణాటకకి సంబంధించినటువంటి వాటర్ సమస్యతో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న, అక్కడున్న వాళ్ళు ఇక్కడున్నా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఈసారి మనం అలాంటి పనులు మనం చేయకూడదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఏం క్లారిటీ సార్! అంటే ఏదో మీరు మాటకి ఏదో మీరు ఒక పార్టీ ఉంటుంది కదా, సిద్ధాంతాలు ఉంటాయి కదా అని అనుకున్నారే తప్ప ఇంత లోతైన విషయాలు ఉంటాయని చెప్పి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయాలి. చదివి నేను కూడా కరెక్ట్ టైం దొరికింది తొక్కేయాలి సినిమా అని అనుకున్నాను. కానీ కరెక్టే. చాలా ఆలోచించారు. ఇప్పుడు నా చుట్టమో లేదంటే ఇంకొకటో లేకపోవచ్చు, కానీ మన తెలుగువాడే, సాటి తెలుగువాడు అక్కడికి వెళ్ళి పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు. బెంగళూరులో ఆ సాఫ్ట్వేర్లోనూ ఇంకో చోట పనిచేస్తున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాదు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, చాలా చోట్ల పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి ఇబ్బంది అవుద్ది. డెఫినెట్గా ఒక విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించేటువంటి పనులు వస్తాయి. సో మనమే ముందుండి వాళ్ళే తప్పు తెలుసుకునేలాగా, వాళ్ళని మనం అవసరమైతే ఒక ఇన్స్పైర్ చేసే విధంగా మనమే ఒక ముందడుగు వేద్దాం. ఒక అడుగు దిగామనుకున్నా పర్లేదు, నష్టం లేదు. ఇదే కరెక్ట్ సమయం. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దాం. మనం మనకి తీసుకోవాల్సినటువంటి గౌరవాన్ని వాళ్ళే ఇచ్చే విధంగా చేసుకుందాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్తున్నా. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆలోచనలు మీరే తీసుకుంటారేమో అనిపిస్తుంది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది అనేది కూడా వెయిట్ చేయాలి. చూద్దాం.